యమనియమాదులు అంటారు కదా, అవి ఏవి, వాటిని ఎలా సాధన చేయాలి? యోగము అనేటటువంటి ఈ శాస్త్రంలో సమాధికి సంబంధించినటువంటి విభాగంలో ఈ అష్టాంగ మార్గం గురించి వివరింపబడి ఉన్నది. పతంజలి యోగశాస్త్రం అనగానే అష్టాంగ మార్గమే అంటూ గుర్తిస్తూ ఉంటారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ అనేవి 7 ప్రధానమైనటువంటి మార్గములు. ఈ 7టిని మనం స్వాధీనం చేసుకోగలిగితే, శాస్త్ర ప్రమాణ పురస్సరంగా అనుసరించగలిగితే 8వది అయినటువంటి సమాధి మనకు అలవడుతుంది. అది నిర్వికల్ప సమాధి కావాలి. నేను నాది అనే ఆలోచన లేకుండా పోవడం అవుతుంది. చిత్తవృద్ధి అక్కడ నిరోధింపబడుతుంది. యమము ఒక నియమానికి అనుసరించి బద్ధులమై, కర్మబద్ధులమై నియమ ప్రకారంగా జీవితాన్ని గడుపుతూ ఉండడం. ఆసనము ఎలా కూర్చోవడం, ఎలా నిలబడడం, ఎక్కడ కూర్చోవడం, ఎలా కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నామా, కాలిపైన కాలు అలా పాదాలు మాత్రమే తాకే విధంగా కూర్చున్నామా, కాళ్ళు బారా చాపి కూర్చున్నామా, పద్మాసనమా, బద్ధ పద్మాసనమా, ముక్తి బద్ధ పద్మాసనమా, ఎక్కడ కూర్చున్నాం, ఏ ఆసనం పైన కూర్చున్నాం, కూర్మాసనం పైన కూర్చున్నామా, లేక ఇంకే విధంగానైనా కూర్చున్నామా. ప్రాణాయామము స్వీకరించేటటువంటి శ్వాస పైన ధ్యాస. గాలి తీసుకోవడం ఎవరైనా చేసే పని, కానీ గాలి తీసుకునే సమయంలో పొట్ట బయటికి రావాలి, ఉదరం బయటికి రావాలి. గాలి వదిలే సమయంలో ఉదరం లోనికి వెళ్ళాలి. ఇది సవ్యమైనది. కానీ లోకంలో 99% వ్యక్తులు అందరూ కూడా ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. గాలి తీసుకోవడంతో ఉదరం బయటికి రాదు, అందరూ అప్పుడు లోనికే తీసి పంపించేస్తూ ఉంటారు. గాలి వదిలితే బయటికి విడిచేస్తూ ఉంటారు. అలా కూడదు. కుంభకము, రేచకము, పూరకము అనే పేరిట మనం చేసేటటువంటి ప్రాణాయామ విద్య ఓం భూః భువః సువః మహః జనః తపః సత్యం తత్సవితుర్వరేణ్యం ఇలా చెప్పి ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈ మొత్తం చెప్పేటప్పటికి 42 సెకండ్ల సమయం పడుతుంది. స్వీకరించిన గాలి 42 సెకండ్ల కాలమైనా లోపల నియంత్రించే ప్రయత్నం చేయడమే చిత్తవృత్తి నిరోధ, అదే యోగా. అలా గాలి స్వీకరించినప్పుడు పొట్ట బయటికి రావాలి, ఉదరం బయటికి రావాలి. గాలి వదిలినప్పుడు ఉదరం లోనికి వెళ్ళి ఉండాలి. ఇలా కాకుండా మనం వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాం, అలాగే ఉంటున్నాం కాబట్టి అనారోగ్యాలు వస్తున్నాయి, ఆరోగ్యం చెడిపోతోంది, వ్యాధుల బారిన పడుతున్నాం. బీపీ రాకూడదు, షుగర్ రాకూడదు, లేదా బీపీ ఎంత ఉండాలో అంతే ఉండాలి, షుగర్ రాకూడదు, ఏ విధమైన వ్యాధులు రాకూడదు. ప్రాణాయామం చేద్దాం, ఒక్కరోజు అని కాకుండా నిత్యము జీవన క్రియలో అంతర్భాగం చేసుకుందాం అనే ఉద్దేశ్యంతో సనాతన భారతీయ సంప్రదాయం ఆధ్యాత్మిక కోణంలో ఏ కర్మ చేసినా, ఏ పూజ చేసినా ముందుగా ఆచమ్య కేశవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః, ప్రాణాయామే వినియోగ, ముక్కు మూసుకోండి అంటూ ఉంటారు. బొటన వేలు, చూపుడు వేలు మూసుకొని ముందుగా సూర్యనాడి గాలి పైకి పీల్చి 42 సెకండ్లు. ఎవరు చూస్తారండి వాచి అనుకోకూడదు, అలవాటైపోతుంది బుర్రకి. కాసింతసేపు అలా ఆపి చంద్రనాడి గుంటా విడిచిపెట్టడం. ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయే నమో నమః 3 సార్లు. పీల్చడం వదిలేయడం, పీల్చడం వదిలేయడం, పీల్చడం వదిలేయడం. సమానంగా ఎప్పుడూ ఉండవు. సూర్యనాడి, చంద్రనాడి ఇలా ముక్కు కింద వేలు పెట్టుకొని గాలి విడిచిపెట్టి ప్రయత్నించి చూడండి, సమానంగా ఎప్పుడూ ఉండవు. సూర్యనాడి కాస్త ఎక్కువగా వేగంగా ఆ నిశ్వాస రూపంలో గాలి చేతికి తాకిందా, ఉద్వేగంతో ఉన్నాం అని అర్థం. ఎడమవైపు చంద్రనాడి గాలి ప్రశాంతంగా చల్లగా సోకిందా, ప్రశాంతంగా ఉన్నాం అనే అర్థం. మనల్ని మనమే పరీక్షించుకోవచ్చు. ఇది ప్రాణాయామం అంటే. ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనే ఆ మిగతా 5 కూడా ఆహారం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఇవన్నీ నియమాలు. ఈ 7 పూర్తి చేస్తే చివరిగా మీరు 8వది సమాధి. అక్కడ పరమానంద స్థితి ఏర్పడుతుంది అని మనకు యోగశాస్త్రం వివరిస్తుంది.
తెలుసుకుందాం. ఈ రోజుతో తెలుసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.